ఆ వైసీపీ నేత కుటుంబం మీద పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశాలు జారీ చేశారా? అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ వైసీపీ నేత కుటుంబం తిన్నటువంటి అవినీతి సొమ్మును ఇప్పుడు పవన్ కళ్యాణ్ కక్కించబోతున్నారా? అవినీతికి పాల్పడినందుకు గాను ఆ వైసీపీ నేత కుటుంబం అరెస్ట్ అవ్వడం ఖాయమా అంటే అవును అనేటువంటి సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇంతకీ ఆ వైసీపీ నేత ఎవరు, ఆయన చేసినటువంటి అవకతవకలు ఏంటి, ఆయన మీద పవన్ కళ్యాణ్ ఎందుకు విచారణకు ఆదేశాలు జారీ చేశారు అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా నమస్తే అండి. నమస్తే అండి. ఆ వైసీపీ నేత కుటుంబం మీద పవన్ కళ్యాణ్ గారు విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లుగా ఆ వైసీపీ నేత కుటుంబం ఇక అరెస్ట్ అవ్వడం ఖాయం అన్నట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఇంతకీ ఆ వైసీపీ నేత ఎవరు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ వైసీపీ నేత ఏ అవినీతికి పాల్పడ్డారు, ఆయన తిన్నటువంటి అవినీతి సొమ్మును ఇప్పుడు పవన్ కళ్యాణ్ కక్కిస్తున్నారా లేదా అంటే ఏం చెప్తారు? ఏమండి, ఇప్పుడు ఒక అవినీతి చేస్తే అయ్యో ఇది పాపం ఏదో చేశాడు అనుకుంటాం మనం. మొత్తం రాష్ట్రంలో సగభాగమో ముప్పావు భాగమో వాళ్ళ నేత తినేశాడు, దాంట్లో సగం ఈయన తినేశాడు. ఈ వ్యక్తి గురించి మీకు ఈ పాటికి అర్థం అవ్వాలి. ఆయన లేకుండా పాపం జగన్మోహన్ రెడ్డి ఉండేవాడు కాదు. అలాంటిది ఆయన తప్పించాడు, కోఆర్డినేటర్గా ఇప్పుడు పెట్టాడు మళ్ళా. వాళ్ళ పార్టీ కోఆర్డినేటర్ కదా రాష్ట్రానికి. సో ఇంకెవరో మీకు అర్థం అవ్వాలి. సకల శాఖ మాత్యులుగా పనిచేసి ప్రధాన సలహాదారుగా ఉండి ఈరోజు రాష్ట్ర కోఆర్డినేటర్గా ఉన్న పెద్ద మనిషి ఇంకెవరు, మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు. నేనేమి అవినీతి చేయలేదు అని బుకాయిస్తున్నాడు. అన్నీ వీళ్ళందరూ పాపం మా మీద ఆరోపణలు చేస్తున్నారు, మా మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారు, ఇవే చెప్తారు కదా. అంటే ఈ రొటీన్ డైలాగ్స్ అన్నమాట. ఇప్పుడు కూడా తప్పు చేసిన వాడు నేను తప్పు చేశానంటాడా? ఇగోనండి నేను ఇన్ని ఎకరాలు తినేశాను, ఇగో పేపర్స్ అని ఇస్తాడా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజా సొమ్మును ఆయన కాజేసేటువంటి ప్రయత్నం చేశారని, అందులో భాగంగానే 42 ఎకరాల అటవీ భూమిని ఆయన ఆక్రమించి అక్కడ ప్యాలెస్ని నిర్మించి అక్కడ సాగు చేశారని, అలాగే 10 ఎకరాల చుక్క భూమిని కూడా ఆయన ఆక్రమించుకున్నారనేటువంటి ఆరోపణలు ఆయన మీద, ఆయన సోదరుల మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద వస్తున్న నేపథ్యంలో ఆయనేమో అసలు నేను అవినీతి చేయలేదు అంటూ బుకాయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఏంటి అసలు ఏం జరగబోతుంది? అంటే ఆయన కూడా ఒక సాధారణ జర్నలిస్ట్గా పనిచేసినట్టున్నారు కదా. మనకు తెలిసి ఆయన లైఫ్ స్టార్ట్ అయింది. సరే, మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా ఎన్ని కోట్లు సంపాదిస్తారు మామూలుగా అనుకుందాం. సో మరి 42 ఎకరాలు అటవీ భూమిని ఆయన ఆక్రమించి, అంటే ఆయన పేరు మీద పెట్టుకుని ఉండకపోవచ్చు, కుటుంబ సభ్యుల పేరిట ఉన్నట్టుంది అవంతా కూడా. సో మళ్ళీ ఒక 10 ఎకరాలు పేదల భూములు కాజేసి ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడని తెలుస్తుంది మనకి. ఆయన కూడా అంటే ఒక గెస్ట్ హౌస్ ఏమో, ఎందుకంటే పాప అలసిపోతారు కదా ఈ అవినీతి పనులు చేసి, అప్పుడప్పుడు రెస్ట్ తీసుకోవాలి కదా. జగన్మోహన్ రెడ్డి పీరియడ్లోనే ఇవన్నీ జరిగాయి. జరిగితే అప్పుడు బయటికి రాలేదు. ఇప్పుడు తవ్వే కొద్దీ వస్తున్నాయి కదా ఒక్కొక్కటి. ఇప్పుడు అసలు ఎక్కడ తవ్వాలి, ఎక్కడ ముగించాలి అర్థం కావట్లా. ప్రస్తుతం ఉండే కూటమి ప్రభుత్వానికి మటుకి ఏది అర్థం కావట్లా. ఎందుకంటే తవ్వే కొద్దీ ఎవరికైనా నిధులు బయటపడతాయి, ఇక్కడ అవినీతి బయటపడుతోంది. అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన మొదటి రోజు నుంచి కూడా తవ్వే కొద్దీ అవినీతి ఆరోపణలు, అంటే అవినీతికి సంబంధించినటువంటి ఆధారాలు లేకపోతే ఆస్తులు అనుకోండి, లేకపోతే ఆ నిధులు అనుకోండి, అవి దొరుకుతున్నాయి మనకి. అంటే ఆ చిట్టా మొత్తం ఇప్పుడు 52 ఎకరాలు అంటే ఏంటండి అసలు? అయితే ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్కి లింక్ ఏంటి? పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరి అటవీ శాఖ మార్చులు కదా. అందులో ఆయన ఏమంటున్నారు, పేదలది ఎవరైనా ఆక్రమించినా పేదల భూములు అటవీ భూముల మీద తీస్తా అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు దీనికి అనుగుణంగానే ఈ విషయం ఏదైతే ఉందో ఇది పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళింది. ఆయన డిప్యూటీ సీఎం, మీరు చెప్పినట్టుగా అటవీ శాఖ మంత్రి కాబట్టి ఇప్పుడు ఆయన దాని మీద దృష్టి పెట్టాడు. ఆయన ఆల్రెడీ నిన్నేమన్నాడు, నేను కడప వెళ్తాను, కడపలో నేను అక్కడే క్యాంప్ ఆఫీస్ పెట్టుకుంటాను అన్నాడు. ఆయన ఏ ముహూర్తానన్నాడు, ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డిది బయటపడింది. అది కూడా ఎక్కడ, కడపకు దగ్గరలోనే కదా ఈ అటవీ భూములు కాజేసింది. కాబట్టి ఆయన నిజంగా ఆయన అన్నది
అదే చేస్తే బెటర్ అండి. బికాజ్ ఇప్పుడు ఈ కబ్జాలు చేసిన వాళ్ళు లేదు ఇవన్నీ ఆక్రమించిన వాళ్ళు ఎక్కువ చుట్టుపక్కల ఉండేవే కదా. కాబట్టి ఫస్ట్ ఆయన కడపలో ఉండి వీళ్ళందరినీ సరిచేసి ఈ చుక్కల భూములు ఏవైతే ఉన్నాయో ఈ 10 ఎకరాలు చుక్కల భూములు, 42 ఎకరాలు అటవీకి సంబంధించిన భూములు, వీటన్నింటినీ వాళ్ళు స్వాధీనం చేసుకుని వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. మీరు చెప్పినట్టుగా అరెస్ట్ చేసి వెంటనే బెయిల్ వచ్చేయకూడదు. అటవీ భూములకు సంబంధించి అయితే చట్టాలు వేరేగా ఉండొచ్చు. దే మే నాట్ కమ్ అవుట్ ఇమీడియట్లీ, అదొకటి ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం వీళ్ళని అరెస్ట్ చేయాలి. ఏదో అరెస్ట్ చేసామా వెంటనే వాళ్ళు బెయిల్ మీద వచ్చేసారా పూచీకత్తు మీద అని ఉండకూడదు. ఆ భయం రావాలి. ఇప్పుడు భయం రావట్లేదండి అపోజిషన్కి. మీరు గమనించారంటే అంటే ఇప్పుడు వీళ్ళు చేయలేక కాదు, ఇప్పుడు అరెస్ట్ చేస్తే పెద్ద విషయం కాదు. మీకు అర్థమైందా? అరెస్ట్ చేస్తారు టపటప, ఏమవుతుంది వాళ్ళు టపటప బయటకు వస్తారు. అది కాదు కదా, వాళ్ళు అక్కడ ఉండగలగాలి. వాళ్ళు ఉండగలగాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళు అనుభవించాలి బాధ ఏంటి అనేది. అది జరగట్లే. ఇంకా ఇప్పుడు నిన్న మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిన పనే లేదు నన్ను అడిగితే. ఎందుకంటే ఇప్పుడు యాదవ్ కులంలో ముసలం పుట్టినట్టు వైసీపీలో ఉండే ముసలం ఇప్పుడు చుట్టూ ఉండే ఆ 11 మంది ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళందరూ కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళందరి మీద అవినీతి ఆరోపణలు బయటకు వస్తున్నాయి. సో వాళ్ళే తిరగబడచ్చు, కార్యకర్తలే తిరగబడచ్చు జగన్మోహన్ రెడ్డి మీద. జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయించాలో మరొకళ్ళు అరెస్ట్ చేయించాలో అవసరం లేదు. అవునా కదా? కాబట్టి ఇవాళ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నవాడు బుకాయిస్తున్నాడు, నాకేం సంబంధం లేదు, నేనేమి అవినీతి చేయలేదు అంటే చూపించి కాగితాలు. నువ్వు అవినీతి చేయలేదు, అటవీ భూములు నువ్వు ఎలా ఆక్రమిస్తావు, పోనీ ఒకవేళ కొనుక్కుంటే ఎలా కొనుక్కుంటావు, ఎవడమ్మాడు, ఈ చుక్కల భూములు ఎలా తీసుకుంటావు నువ్వు? చుక్కల భూములు అంటే ఏంటి? ఆ యజమాని ఎవరో తెలియనివి కదా అవి, వాటికి చుక్క పెడతారు. సో చుక్కల భూములు నువ్వు యజమానివా నువ్వేమన్నా? కాబట్టి ఇవాళ సజ్జల చేసిన పని ఒక సజ్జలతో ఆగిపోలేదు. మీకు వైజాగ్ వెళ్తే మొత్తం వైజాగ్ అంతా అలా ఆక్రమించినవే కదా. రేపొద్దున వైజాగ్లో ఇంకా పెద్ద పెద్ద దొంగలు బయటపడతారు. భూ బకాసురులన్నాలో భూ కబ్జాదారులన్నాలో మనకు తెలియదు. అంటే వీళ్ళందరూ కూడా ఆవురావురమని 2019లో వైసీపీ రాగానే వీళ్ళంతవరకు మీకు అంటే ఆకలితో ఉన్నారనమాట. మీకు ఖాండవ దహనం తెలుసా? ఇప్పుడు భారతంలో వస్తుంది ఖాండవ దహనం అని ఒకటి. అంటే ఒక బ్రాహ్మడు వస్తాడు, వచ్చి నాకు నేను ఇందులో అంతా కూడా అందులో ఈ ఏమంటారు మూలికలకు సంబంధించిన చెట్లు ఉంటాయి. అతను అగ్నిదేవుడు అనమాట. అతనికి అజీర్తి చేసి ఖాండవ దహనాన్ని చేస్తాడు. చేసినప్పుడు అతను శ్రీకృష్ణుని అర్జునుడిని వాళ్ళని వేడుకుంటాడు, మీరు నాకు అంటే సహాయం చేయండి అని. అది ఖాండవ దహనం, అదొక చాప్టర్ ఉంటుంది మనకి. అట్లాగే వీళ్ళందరూ కూడా ఆకలితో అలమటించారు, అది నేను చెప్పొచ్చేది. ఆకలితో అలమటించి ఇప్పుడు అజీర్తితో చచ్చిపోతున్నారు ఒక్కొక్కరు వైసీపీ వాళ్ళు. అంటే అవినీతి ఆకలా లేకపోతే నిజంగా ఆకలే? అది నిజం ఆకలి అయితే ఎందుకు? నిజం ఆకలి అయితే మనం 2 ముద్దలు తింటే మనకు కడుపు నిండిపోతుంది. ఇప్పుడు ప్రపంచంలో ఎవరికైనా చాలు అని చెప్పేది కడుపు నిండా అన్నం తిన్నాకే కదా చాలు అంటాడు. ఇంకా దేనికి చాలు అంటాడా? అన్నాడు కదా. అన్నానికి ఒక డబ్బులు తినలేరు కదా, ఇక్కడ డబ్బులు తినలేరు కదా. కానీ అది ఆ బుద్ధి అంటే మనిషి అయితే జ్ఞానం బుద్ధి ఉంటుంది, వాళ్ళు మనుషులు కాదు కదా. అందుకని వాడికి ఎంత తిన్నా దాహం తీరదు. అంటే ఎంత ఆక్యుపై చేసినా, ఎంత భూమిని ఆక్రమించినా, ఎంత డబ్బులు దొంగతనంగా సంపాదించినా లేదా మోసం చేసినా కూడా అది ఆగదండి. అది ప్రపంచంలో ఎవరికైనా అంతే. ఒకసారి అవినీతికి అలవాటు పడ్డవాడు, ఒకసారి పక్కవాడిని మోసం చేయడం మొదలుపెట్టిన వాడు ఆగడు. కాబట్టి ఇప్పుడు వైసీపీ వాళ్ళందరూ అదే కోవలో ఉన్నారు. ఇప్పుడు పేర్ని నాని భార్య ఏమంటోంది నిన్న వచ్చి మరి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద పవన్ కళ్యాణ్ గారు విచారణకి ఆదేశాలు జారీ చేస్తే నెక్స్ట్ ఆయన కుటుంబ సభ్యులు అంటే ఎవరైతే ఈ అటవీ భూములను ఆక్రమించిన వారు ఉన్నారో వారు అరెస్ట్ అవ్వక తప్పదా అంటే ఏం చెప్తారు? అవ్వాలి కదా మరి. అదేంటది మీరు చక్కగా తీసేసుకుని సర్లేండి మీ భూమి మీరు తీసేసుకోండి మమ్మల్ని అరెస్ట్ చేయకండి అంటారా? అనుభవించేసి మీరు భలే చెప్తున్నారు. అంటే చేయొద్దంటారా మీరు చేయమంటారా? నేను మిమ్మల్ని అడుగుతున్నా. చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాలి. చేయకపోతే ఎట్లాగా? ఎవడికి వాడు మేము తినేస్తాము మీరు మమ్మల్ని ఏం చేయకండి మేము అమాయకులం అంటే మరి అసలైన అంటే అమాయకులు కాని వాళ్ళు ఎవరు? అసలైన మాయకులు ఎవరో పట్టుకోవాలి కదా. సో ఇప్పుడు ఈ మాయకులందరి లిస్టు బయటకు వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అసలే ఆవేశం అంటారు కదా, ఆవేశం ఇక్కడితో ఆగదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.